ఈరోజు చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకో చేపలు తెచ్చారు, ఇలాగా కోసి పెట్టారు. ఇప్పుడు నేను దీనికి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటాం. కారం వేస్తున్నాను. ఇంకోండి 2 స్పూన్లు కారం వేసాను. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను అల్లం పేస్టు, 1 నిమ్మకాయ ముక్క. ఇంక ఇవన్నీ వేసాం కదండి, మనం ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ కూడా పిండేసాను కదా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేను ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ అంతా వేసాం కదండి, మొత్తం ఇది కలుపుకోవాలి మనము ఇలాగా. ఇది నిమ్మరసం సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పలచగానే కలిపి పట్టాలి, అలాగైతేనే ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఇంకోండి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇంకోండి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి ఇలా కలిపాం కదా, ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు మనము చేప ముక్కలు పట్టించేసుకుందామండి. మొత్తం ఈ ఘాట్లు పెట్టాం కదండి, ఈ ఘాట్లోకి వెళ్ళేలాగా పట్టించుకోవాలి. ఇంకోండి మొత్తం ముక్కలకు పట్టించేసాను. ఈ ఘాట్లు ఉన్న వాటికి కూడా కారం ఉప్పు ఎల్లిలా పట్టాలండి. మసాలా మొత్తము ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో ఇది మనము ఒక 1/2 అవర్ నానాలండి. 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఇంకా అయిపోయిందండి ఇది కలపడము. ఇలా మాత్రం బాగా పట్టించుకోవాలి చేప ముక్కలకి. ఇలా పట్టించుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోండి చేపలు మనం పెట్టుకున్నాం కదా, అరగంట నానాలని అన్నాను కదా, అరగంట అయిందండి. ఇప్పుడు నేను కళాయి పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. 100 గ్రాముల ఆయిల్ వేసానండి నేను ఇందులో. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది, నేను చేపను వేస్తున్నాను. ఇంకోండి 2 చేపలు వేసాను. ఇంకోండి ఇటు పక్క వేగింది, ఇప్పుడు ఈ పక్క తిప్పుకుందాం మనము. ఇంకోండి ఇలా తిప్పుకోవాలి. ఇంకోండి ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇది ఇలా తిప్పుకోవాలి మనం. ఇటు పక్క కాలాక ఇటు తిప్పుకోవాలి, అలా అయితే బాగా ఉడుకుతుంది. మనం అటు తిప్పి ఇటు తిప్పి కదిపామంటే ఇరిగిపోతుంది. కాబట్టి ఇలా ఒక పక్క వేగాక ఒక పక్క తిప్పుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా తిప్పానో. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి ఇది. ఇంకండి ఇది వేగిపోయి తీసేస్తున్నాను నేను. ఇంకోండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.